మన ఆత్మకారక గ్రహం గురించి చాలా విషయాలు తెలుసుకుంటాం. ఇప్పుడు కొత్త విషయం, ఎందుకంటే ఏదో కొత్త విషయం తెలుసుకుంటూ ఉంటే అది మనకు బాగుంటుంది కదా. ఆత్మకారకుడు మీ జాత చక్రంలో ఎక్కువ డిగ్రీలు ఎవరైతే ఉంటారో ఆయన ఆత్మకారకుడు. బాగుంది. ఇక చాలామంది అడుగుతున్నారు రాహుకేతువులను తీసుకోవాలని చెప్పి. రాహుకేతువులు ఎక్కువ డిగ్రీలో ఉన్న తీసుకోకండి. మీరు ఆ 2 గ్రహాలు కాకుండా తీసుకోండి. 7 గ్రహాలకి అసలు ఆత్మకారక గ్రహం మనం చెక్ చేయాల్సింది. శ్రీ మాధవానంద గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ మాధవానంద భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ఇక ఈరోజు మనం విశేషంగా కొత్త విషయం గురించి తెలుసుకుందాము. అదేమిటి అంటే కనుక మన ఆత్మకారక గ్రహం గురించి చాలా విషయాలు తెలుసుకుంటాం. ఇప్పుడు కొత్త విషయం, ఎందుకంటే ఏదో కొత్త విషయం తెలుసుకుంటూ ఉంటే అది మనకు బాగుంటుంది కదా. ఆత్మకారకుడు మీ జాత చక్రంలో ఎక్కువ డిగ్రీలు ఎవరైతే ఉంటారో ఆయన ఆత్మకారకుడు. బాగుంది. ఇక చాలామంది అడుగుతున్నారు రాహుకేతువులను తీసుకోవాలని చెప్పి. రాహుకేతువులు ఎక్కువ డిగ్రీలో ఉన్న తీసుకోకండి. మీరు ఆ 2 గ్రహాలు కాకుండా తీసుకోండి. 7 గ్రహాలకి అసలు ఆత్మకారక గ్రహం మనం చెక్ చేయాల్సింది. ఇప్పుడు ఏంటంటే ఏమో మరి చాలామంది ఏంటంటే రాహువుని తీసేసుకుంటారు. అది నా అనాలిసిస్లో ఎక్కడ తేలలేదు. మరి అంటే వాళ్ళకి మంచి నాలెడ్జ్ ఉండొచ్చండి, నేను వాళ్ళని తప్పడం లేదు. జ్యోతిష్ శాస్త్రం అన్నది చాలా ఉంటుంది, మనం నేర్చుకుంటూ ఉండాలి. వాళ్ళు ఇంకా ఒక మెట్టు ఎక్కువలో ఉన్నారేమో, నేర్చుకున్నారేమో. నా వరకు మాత్రం 7 గ్రహాలే తీసుకుంటాను నేను. సరే, ఇక్కడ 7 గ్రహాల్లో ఏదైతే ఎక్కువ డిగ్రీలో ఉందో అది ఆత్మకారక గ్రహం అనుకోండి. ఇప్పుడు ఈ ఆత్మకారక గ్రహము ఇప్పుడు నేను చెప్పే పాయింట్స్ మీకు ఉంది అంటే కనుక మీకు ఖచ్చితంగా ధనయోగాలు ఉంటాయి. విపరీత ధనయోగాలు అంటాం దాన్ని, విపరీత ధనయోగాలు అంటాం. తర్వాత ఎలా ఉంటే ఇంకా ఎలాంటి ఫలితాలు ఉంటాయన్నది కూడా చెప్తాను. ఇప్పుడు మీకు అర్థమైపోతుంది, నేను చెప్తున్నప్పుడే అర్థమైపోతుంది. ధనయోగాలు ఒకటే కదా, ఇంకా చాలా బెనిఫిట్స్, ప్రయోజనాలు ఉన్నాయి. అవి ఏంటో చూద్దాం. ఆత్మకారక గ్రహం ఏ రాశిలో ఉందో చూసుకోండి. ఏదో ఒక రాశిలో ఉంటాడు కదా ఆయన ఆత్మకారక గ్రహం. మేషరాశో, వృషభ రాశో, మిథున రాశో, కర్కాటక రాశో, ఏదో ఒక వృషభ రాశిలో ఉన్నారు. ఓకే, ఫైన్. ఇప్పుడు మనకు తెలియాల్సింది ఏంటంటే ఆత్మకారక గ్రహం ఏంటి అన్నది పక్కన పెట్టేసేయండి, మనకు అవసరం లేదు. ఆయన ఏ రాశిలో ఉన్నారో చూసుకోండి. ఆ రాశ్యాధిపతి కీలకము. మీ ఆత్మకారక గ్రహం ఏ రాశిలో ఉందో ఆ రాశ్యాధిపతి ఫస్ట్ థింగ్, మేజర్ పాయింట్. వీళ్ళు ఎక్సలెంట్ జాతకులు అనమాట. ఎలాగంటే ఆ రాశ్యాధిపతిని కనుక గురువు చూస్తే, నైసర్గుషుడు కదా గురువు, గురువుచే చూడబడితే ఆ రాశ్యాధిపతి, ఆత్మకారక రాశ్యాధిపతి, ఆ జాతకులు అత్యంత అదృష్టవంతులు. ఇది మీరు ఇంకా రాసి పెట్టేసుకొచ్చండి. గురుదృష్టి పడింది అంటే ఎంత అదృష్టం అంటే అది. అసలు గురుదృష్టి ఉంది అంటేనే ఒక బలం, ఒక ధైర్యం అన్నమాట. మన కుటుంబంలో మన పెద్దలు ఎలా ధైర్యంగా మనకు ఉంటారో, చిన్నపిల్లలు చూడండి మనం ధైర్యంగా ఉంటాం, అలాగే మనకి ఆ గురుదృష్టి ఒక ధైర్యాన్ని ఇచ్చేస్తుందండి. అందుకే ఆత్మకారక రాశ్యాధిపతికి గురుదృష్టి ఉండాలి. ఇది ఫస్ట్ పాయింట్ మీరు గుర్తుంచుకోవాల్సింది. అలా ఉంది అంటే కనుక మీరు డిస్టింక్షన్లో పాస్ అయిపోయారు మీ జాతకంలో, మీకు మంచి యోగాలు ఉంటాయి. సెకండ్ ఫార్ములా ఏం చెప్తోంది అంటే మీ ఆత్మకారక రాశ్యాధిపతి మీ లగ్నాధిపతితో కానీ, మీ పంచమాధిపతితో కానీ, మీ భాగ్యాధిపతితో కానీ కలిసి ఉన్నట్లయితే అది కూడా అత్యంత అదృష్టాన్ని ఇస్తుంది జాతకులకి. మీ ఆత్మకారక రాశ్యాధిపతి ఎలా కలిసి ఉండాలండి? లగ్నాధిపతితో కానీ, పంచమాధిపతితో కానీ, భాగ్యాధిపతితో కానీ కలిసి ఉండాలి. అలా ఉన్నప్పుడు ఆ జాతకులు కూడా సేమ్ ఇందాకట్లాగే గురుదృష్టి ఎలాగో అంత పవర్ఫుల్ ఎలా కలిసి ఉన్నప్పుడు. అర్థమైందండి? ఇది సెకండ్ ఫార్మ్. వీళ్ళు కూడా అత్యంత అదృష్టవంతులు కాదు, కోణాధిపతులండి, లక్ష్మీ స్థానాధిపతులవి. ఎంత అదృష్టం ఉంటుంది చూడండి, విపరీతంగా డబ్బు, తర్వాత పరపతి, మంచి సంతానము, మంచి భాగ్యము, ఇవన్నీ కలుగుతాయి. మంచి భాగ్యం అంటే ఏంటి? మంచి ఫ్యామిలీ, మంచి పార్ట్నర్ దొరకడం, వాళ్ళకి ఆ ఫ్యామిలీ లైఫ్ బాగుండడం, మ్యారీడ్ లైఫ్ బాగుండడం, మంచి సంతానం కలగడం, ఒక ఉన్నత స్థాయిలో వాళ్ళు ఉండడం. చిన్న చిన్న సమస్యలు ఎవరికైనా సహజంగా ఉంటాయి, వీళ్ళకి మేజర్ ఇష్యూస్ ఉండవు. ప్రశాంతంగా వాళ్ళు పనులు చేసుకుంటూ ఉంటారు, పిల్లలతో సుఖ సంతోషాలతో ఉంటూ ఉంటారు. చాలా పలుకుబడి అయితే ఉంటుంది వీళ్ళకి.
చాలా మంచి కలయిక అనమాట ఇది. ఏంటది? ఈ ఆత్మకారకుడు ఏ రాశిలో ఉంటాడు, ఆ రాశ్యాధిపతి లగ్నాధిపతితో కానీ పంచమాధిపతితో కానీ భాగ్యాధిపతితో కానీ కలిసి ఉండడం అన్నది. సరే, ఇది సెకండ్ ఫార్మ్. థర్డ్, మూడోది ఏం చెప్తోంది మనకి? ఇంకా యోగాలు ఇలా ఉంటే అన్ని యోగాలే. ఇంకా ఎలా చెప్పుకోవచ్చు అంటే కనుక, మీ ఆత్మకారక రాశ్యాధిపతికి లగ్నాతు ఏ ఆధిపత్యాలు వచ్చాయో చూడండి. లగ్నాతు ఏ ఆధిపత్యాలు వచ్చాయో చూడండి. ఆధిపత్యాలు కూడా బాగుంటాయండి. రాశ్యాధిపతికి లగ్నాతు ఏదో ఒక ఆధిపత్యం వస్తుంది కదా. దుస్థానాధిపత్యమే వచ్చిందనుకోండి, ఉదాహరణకి లగ్నాతు, అయినప్పటికీ కూడా అది బలంగానే ఉంటుంది తప్పితే నెగిటివ్ రిజల్ట్ ఇవ్వదు. ఇది ఒకటి గుర్తుంచుకోవాలి. ఏ ఆధిపత్యం వచ్చినా ఆధిపత్యం చాలా మంచి అద్భుత ఫలితాలను ఇస్తుంది జాతకులకి. కాబట్టి ఇక్కడ ఆధిపత్యాలు కూడా కీలక పాత్రను పోషిస్తాయి. ఈ సెకండ్ ఫార్ములా తర్వాత ఇది కంటిన్యూ అంతే. ఇప్పుడు థర్డ్ ఫార్ములా ఏం చెప్తోంది అంటే, ఇప్పుడు ఆత్మకారకుడు ఏ నక్షత్రంలో ఉన్నాడో చూసుకోండి. ఆ నక్షత్రాధిపతి గురువుచే చూడబడాలి. నక్షత్రానికి అధిపతి ఎవరో ఒకరు ఉంటారు కదా, ఆయన గురువుచే చూడబడాలి. అది కూడా చాలా అదృష్టము. విశేషమైన ధన సంపద, విశేషమైన పలుకుబడి పెరుగుతుంది జాతకులకి. ఈ నక్షత్రం కూడా చాలా ఇంపార్టెంట్ అండి, ఇది కూడా తీసుకోవాలి. తర్వాత ఈ ఆత్మకారకుడు ఏ రాశిలో ఉంటాడో ఆ రాశ్యాధిపతి లగ్నాత్తు ధనస్థానంలో ఉన్నట్లయితే వీళ్ళకి విపరీతంగా ధనయోగాలు కలుగుతాయి. ధనస్థానం అంటే అదే కదండి, కుటుంబ సౌఖ్యం కూడా ఉంటుందండి. ఎందుకంటే కుటుంబ స్థానం కూడా అంటాం. వాళ్ళ వాక్ చాలా అద్భుతంగా ఉంటుంది. వాక్ స్థానం కూడా చెప్తాం కాబట్టి ఇక్కడ 3 పాయింట్లు వస్తాయండి. ఏమిటది? విపరీత ధనయోగాలు, కుటుంబ సౌఖ్యము, వాక్ చాతుర్యము, ఇవన్నీ కూడా వస్తాయి జాతకులకి. అదే ఆత్మకారకుడు నక్షత్రంలో ఒక నక్షత్రాధిపతి, ఆ నక్షత్రాధిపతి ధనస్థానంలో ఉన్నా సరే సేమ్ ఇవే రూల్. వాళ్ళకు కూడా ధనయోగాలు, కుటుంబ సౌఖ్యము, వాక్చాతుర్యంతో వాళ్ళు ఉన్నత స్థాయికి వెళ్తారు జాతకులు అని చెప్పచ్చు. చాలా మంచి యోగం అండి. అందుకే ఇక్కడ ఆత్మకారక రాశ్యాధిపతి, ఆత్మకారక నక్షత్రాధిపతి చాలా చాలా కీలకము. ఇది గుర్తుంచుకోండి. అర్థమైందండి? మీ జాతక చక్రం తీసుకుని మీరు చెక్ చేసుకోండి. అసలు ఫస్ట్ థింగ్ ఏంటంటే ఆత్మకారకుడిని, యాక్చువల్గా ఆత్మకారకుడు గురించి మనం చాలా చెప్పేసుకున్నాం. ఇప్పుడు ఇంకా అది మళ్ళీ పాత టాపిక్ వద్దు, మళ్ళీ అదైతే మళ్ళీ చాలా లాంగ్ అయిపోతుంది వీడియో. ఇప్పుడు ఆత్మకారక రాశ్యాధిపతిని కానీ ఆత్మకారక నక్షత్రాధిపతిని కానీ గురువు చూస్తే అండి వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంటుందండి. ఫస్ట్ అదే, నేను ఎప్పుడు ప్రయారిటీ అదే ఇస్తాను. తర్వాత మిగతావన్నీ ఆత్మకారక రాశ్యాధిపతి లగ్నాధిపతితో కలిసాడా, పంచమాధిపతితో కలిసాడా, భాగ్యాధిపతితో కలిసాడా, అవన్నీ సెకండరీ. ఫస్ట్ గురువుచే చూడబడాలి. ఎక్సలెంట్. అసలు వాళ్ళకి తిరుగు ఉండదు అనమాట ఇంకా జాతకులకి, అంత అద్భుతంగా ఉంటుంది. వీడియో 4. ఇక్కడ ఇంకొక పాయింట్ చెప్పుకోవాలండి మనం. ఈ ఆత్మకారక రాశ్యాధిపతి ఏదైతే ఉందో అది, ఆ రాశ్యాధిపతి ధనస్థానాన్ని చూడడం కూడా చాలా మంచిదండి. ఎవరికైనా ధనస్థానం చూస్తున్నాడని చూసుకోండి. ఈ ఆత్మకారక రాశ్యాధిపతి ఎవరైనా అవనివ్వండి, అక్కడ నైసర్గిక శుభ్ర, నైసర్గిక పాప, ఇక్కడ అన్నీ ఏదైనా అవనివ్వండి, ఆయన ఆత్మకారక రాశ్యాధిపతి అయితే చాలు. ధనస్థానాన్ని చూస్తున్నా, ఇప్పుడు నేను చెప్తున్న స్థానాన్ని చూస్తున్నట్లయితే ఎక్సలెంట్. ఇంకా ధనస్థానాన్ని చూస్తున్నా, తర్వాత మీకు ధనాధిపతిని చూస్తున్నా, అంటే సెకండ్ హౌస్ని, సెకండ్ లార్డ్ని, లగ్నాన్ని చూస్తున్నా, లగ్నాధిపతిని చూస్తున్నా, రెండిట్లో ఎవరిని చూసినా పర్వాలేదు. తర్వాత పంచమ స్థానాన్ని చూసినా, పంచమాధిపతిని చూసిన, భాగ్యస్థానాన్ని చూసినా, భాగ్యాధిపతిని చూసిన, లాభస్థానం కూడా తీసుకోండి. ఇక్కడ లాభాలు కదా, అసలు ఈ పాయింట్ నేను చెప్పాలి మీకు, ఇంపార్టెంట్ ఇది. లాభస్థానం కూడా తీసుకోవాలి. ఇక్కడ నేను ఓన్లీ ఇవే చెప్పేస్తున్నాను, సడన్గా గుర్తొచ్చింది నాకు. లాభస్థానాన్ని చూస్తున్నా, లాభాధిపతిని చూస్తున్నా, విపరీతంగా యోగాలు కలుగుతాయి జాతకులకి. ఇప్పుడు నేను చెప్పిన స్థానాలన్నీ స్థానాధిపతులు ఏంటో మీకు తెలిసినవే కదా. ఎంత అదృష్టం అండి అది, ఎంతమందికి ఉంటుంది, చాలా రేర్ కేసెస్లో ఉంటుంది. ఇలాగా ఉంది అంటే వాళ్ళు అదృష్టవంతులు, చాలా అదృష్టవంతులు. ఈ లోపల అక్కడ మీకు ఫర్ ఎగ్జాంపుల్ గురువుచే చూడబడాలి. మా ఆత్మకారకుడు గురువే అయ్యారండి, అప్పుడు గురువుని చూడగా
అప్పుడు మీరు ఎలా తీసుకోవాలి. గురువు కాకుండా అయినప్పుడు గురువుచే చూడబడాలి, చాలా మంచిది. ఇది ఇప్పుడు నేను చెప్పినట్టు ఉండాలి. అలా ఉంది అంటే కనుక మీకు భోగభాగ్యాలు మీ జీవితంలో ఖచ్చితంగా మీరు అనుభవిస్తారు. ప్రశాంతమైన జీవితం ఉంటుంది. ఆటుపోట్లు వస్తూ ఉంటాయి, మహర్దశని బట్టి ఆటుపోట్లు ఎదుర్కొనే శక్తి ఉంటుంది. అనుకున్న స్థాయికి వెళ్ళిపోతారు మీరు. మీరు ఫీల్డ్లో ఉంటారో ఆ ఫీల్డ్లో అసలు మీరు ఇంకా వెనక్కి తిరిగి చూసుకోక్కర్లేదన్నమాట. చూడండి, ఒకటే కుటుంబంలో ఒక ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారనుకోండి, ఒకరికి నేను చెప్పినట్టుగా ఉంది గ్రహస్థితి, ఒకరికి లేదు. ఉన్న వ్యక్తి ఎక్కడో ఉంటారు, ఆయన ఈ గ్రహస్థితి లేని వాళ్ళు అక్కడే ఉండిపోతారు. మనం ఒక ఫ్యామిలీలోనే చూడొచ్చు, ఎక్కడెక్కడో వెతుక్కోక్కర్లేదు. అన్నదమ్ములు ఇద్దరు జీవితాలు కొన్ని చోట్ల ఒకలాగే ఉండవు. చూడండి, ఒకళ్ళు నెంబర్ 1 పొజిషన్, ఒకళ్ళు ఎక్కడో కింద. వాళ్ళ తండ్రి గారు తాతగారు అది ఇచ్చిన దాంతో గడుపుతూ ఉంటారు వాళ్ళు, ఏదో ఒక రొటేషన్ తిరగడం కోసం. వాళ్ళది అలా ఉండదు రొటేషన్, వాళ్ళు ఇచ్చిన దాన్ని డబల్ త్రిబుల్ ఇంకా 100 రెట్లు చేస్తారనమాట. ఇప్పుడు నేను చెప్పినట్టు ఉంటే కనుక జాతకం అంత పవర్ఫుల్ అండి ఆత్మకారకుడు. అందుకే చెక్ చేసుకోండి మీ జాతక చక్రంలో ఇలా ఉంది అంటే మీరు అదృష్టవంతులు. ఇంకా అందులో తిరిగేం లేదు. ఇక నేను చెప్పినట్టుగా ఉండి ఎవరికైతే యోగాలు కలగట్లేదు, ఇబ్బందులు పడుతున్నారో, ఎవరో ఒకరు మరి అలా మాకు అలా ఉందండి అయినా మాకు ఇబ్బందులు ఉన్నాయి అనుకున్న వాళ్ళు చేసుకోవాల్సిన పరిహారాల దగ్గరికి వచ్చినట్లయితే ఇది ఖచ్చితంగా చెయ్యండి. మీకు ఆత్మకారకుడి యొక్క బలము, ఆత్మకారకుడు ఏ రాశిలో ఉంటాడో ఆ రాశ్యాధిపతి యొక్క బలము, ఇవన్నీ కూడా పెరుగుతాయి, ఖచ్చితంగా పెరుగుతాయి. ఏంటది పరిహారం అంటే, మీరు యథాశక్తిగా ప్రతి పౌర్ణమి తిథి, ఇక్కడ మనకి మాసంలో పౌర్ణమి తిథి తీసుకోండి. పౌర్ణమి తిథి రోజున మీరు చేయాల్సింది ఈ పరిహారం ఏంటి అంటే, ప్రతి పౌర్ణమి తిథికి కూడా మీరు మీ దగ్గరలో ఎక్కడైనా శ్రీకృష్ణుల వారి ఆలయం ఉంటే కనుక శ్రీకృష్ణుల వారి ఆలయానికి వెళ్ళండి. అక్కడ ఒక వెండి కప్పులో వెన్న ముద్దను తీసుకుని వెళ్ళండి. ఆ కప్పు అక్కడ వదిలేయకండి ఆలయంలో. అక్కడ ఇంకా మైమర్చిపోయి అక్కడ పెట్టేసి ప్రదక్షిణలు చేస్తే ఆ కప్పు ఎవరు పట్టుకుపోయారనుకో చాలా ఇబ్బంది. ఆ కప్పు మీ దగ్గర జాగ్రత్తగా ఉంచుకోండి. ఆ వెండి కప్పులో వెన్న ముద్దను తీసుకోండి. ఆ శ్రీకృష్ణుల వారికి మీరు 19 ప్రదక్షిణలు చేయండి. 19 ప్రదక్షిణలు ఆ వెన్న ముద్ద పట్టుకుని చెయ్యాలి. అక్కడ బ్రాహ్మణుడికి ఇచ్చి నైవేద్యంగా సమర్పించమనండి. సమర్పించి అది ఎవ్వరికి ఇవ్వకుండా మళ్ళీ మీకే ఇచ్చేమనండి. ముందు చెప్పుకోవాలి మీరు, అక్కడ ఎవ్వరికి పెట్టకూడదు. స్వామివారికి సమర్పించిన తర్వాత మీరు తీసేసుకోవాలి. ఆ వెన్న ముద్ద అక్కడ ఆలయం దగ్గర కూర్చొని మీరు ఒకళ్ళు స్వీకరించాలి. ఇలా పౌర్ణమి తిథికి, ప్రతి పౌర్ణమి తిథికి చెయ్యాలి. అయ్యా మాకు శ్రీకృష్ణుడు గుడి లేదు, మాకు వెళ్ళడానికి అవ్వట్లేదు, మరి ఎలాగా అంటే, మీరు ఇంటి దగ్గర చేసినప్పుడు ఇదే ప్రాసెస్ సేమ్. కృష్ణుడు ఫోటో తీసుకోవడము, కృష్ణుడి ఫోటోకి మాత్రం ఖచ్చితంగా తులసిమాల వేయండి ఇంట్లో ఉన్నప్పుడు. వెన్నముద్ద నైవేద్యంగా పెట్టడము, అప్పుడు నెయ్యితోటి దీపారాధన చేయడము, శ్రీకృష్ణ అష్టకం అని ఉంటుంది అది చదువుకోవడం. ఇక్కడైతే ఇంట్లో, అక్కడైతే ఏం చదవక్కర్లా, పరిహారం సరిపోతుంది. చేసి ఆ వెన్నముద్దను మీరు ఒకళ్ళు స్వీకరించాలి. ఆలయంలో మాత్రం మర్చిపోకండి 19 ప్రదక్షిణలు చేయాలి. ఇంటి దగ్గర అయితే శ్రీకృష్ణ అష్టకం చదువుకుంటారు. ఇలా ప్రతి పౌర్ణమి తిథికి చెయ్యాలి. ఎన్ని వారాలు చేయాలి, ఇలా ఎన్ని తిథులు చేయాలండి పౌర్ణమి తిథులు అంటే కనుక కొంచెం మరి కఠినంగా తప్పదు. మీకు యోగం కలగాలంటే చెయ్యాలి, తప్పదు. మీరు ఇలాగా ఖచ్చితంగా 54 పౌర్ణమి తిథులు చెయ్యాలండి. ఇంకా నన్ను తిట్టుకుంటారు కామెంట్లో, చూడండి అసలు మీరు ఏం చెప్తున్నారండి పరిహారాలని చెప్పి. మధ్యలో మిస్ అవుతే పర్వాలేదు, ఈ మధ్యలోనే మీకు రావాల్సిన యోగాలన్నీ వస్తాయి. అయినా ఆ పద్ధతి నేను చెప్పేది. మనకు రోజు ఇప్పుడు పుట్టినప్పటి నుంచి ఉన్నప్పటి నుంచి తింటున్నాం, ఇప్పటివరకు తింటూనే ఉన్నాం కదా. మరి దేవుణ్ణి చేయడానికి మనకి బాధ ఏంటి, అది ఒకసారి ఆలోచించుకోవాలి. నెగిటివ్గా మాత్రం తీసుకోకండి, పాజిటివ్గా తీసుకోండి. కాబట్టి ఇవన్నీ చెయ్యండి, మీ మంచి కోసమే కదా చెప్పేది. మంచి ఫలితాలను పొందండి. ఇవన్నీ చేసుకుంటూ మీరు సంఘంలోని సమాజంలో మంచి పేరు సంపాదించుకుంటూ మీ కుటుంబ సభ్యులతో సుఖశాంతులతో జీవించాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు.